బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత పొలిటికల్ రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. కొత్త పార్టీ వైపే కవిత మొగ్గు చూపిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కూడా తన కొత్త పార్టీ ఏర్పాటు చేసి కవిత బరిలో ఉండే అవకాశం కనబడుతోంది. కవిత పోటీ చేయాలంటూ జాగృత నేతలు తను రిక్వెస్ట్ చేస్తున్నారట. బీఆర్ఎస్ కు తన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నారట కవిత. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తూ ఉంటే కాంగ్రెస్ కూడా ఎలాగైనా సరే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. కాంగ్రెస్ టికెట్ ఇటు దాదాపుగా నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయినట్టుగా చర్చ జరుగుతున్న తరుణంలో మరికొంతమంది పేర్లు కూడా వినబడుతూ ఉన్నాయి. సో అజారుద్దీన్కి ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం జరిగింది. అటువైపు నుంచి మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వచ్చింది. ఎక్కడ చూసి నవీన్ యాదవ్ పేరే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి కవిత ఏం మాట్లాడిందో చూద్దాం. కూడా తీసుకుంటాం. మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరు అందరు చూసినారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటా ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం. తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పారు. మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం, మేధావులందరినీ కలుస్తాం, కవులు రచయితలందరినీ కలుస్తాం, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతాం, ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం, ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ మూడోసారి గెలుచుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను. వారు అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు. కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైట్ కవిత మాట్లాడుతున్న మాటలు ఇవి. సో పార్టీ గురించి ఆలోచన చేస్తున్నాను అన్నట్టు కూడా తను మాట్లాడుకొచ్చారు. సో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడదాం, అంతా కూడా ముందుకు కలిసికట్టుగా వెళ్దాం, తెలంగాణ ఆశయాల కోసం మనం పనిచేద్దాం అన్నట్టుగా తను మాట్లాడుతూనే తను జాగృతి నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయట. తను డైరెక్ట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని చెప్పి జాగృతి నేతలంతా కూడా పట్టుబడుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికల్లో తాను సైతం బరిలో ఉంటున్నాను, టికెట్ ఆశిస్తున్నాను అని చెప్పి నవీన్ యాదవ్ మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. నవీన్ యాదవ్ ఏం మాట్లాడారో చూద్దాం. ప్రస్తుతం హాట్ టాపిక్, దాని గురించి ఏమైనా కోరుకున్నారా ఏంటి? కోరుకుంటాం కదా, కోరుకోకుండా ఉంటారా? భగవంతుడు ఆశీర్వాదం. ఏం కోరుకున్నా? జూబ్లీహిల్స్ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్, దాని గురించి ఏమైనా కోరుకున్నారా ఏంటి? కోరుకుంటాం కదా, కోరుకోకుండా ఉంటారా? భగవంతుడు ఆశీర్వాదం. రైట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీలన్నీ కూడా జూబ్లీహిల్స్లో పాగా వేయడానికి సిద్ధమవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం బీఆర్ఎస్ తహతహలాడుతుంటే ఈసారి ఎలాగైనా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా మాగంటి గోపీనాథ్ సతీమణి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగానే భావించాలి. కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. నవీన్ యాదవ్ అండ్ సిఎన్ రెడ్డి, అజారుద్దీన్ ముగ్గురు పోటీ పడుతున్నారు. అజారుద్దీన్ ఇప్పటికే ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ కనబడుతోంది. సో నవీన్ యాదవ్ అయితే టికెట్ నేను ఆశిస్తున్నాను అని చెప్తున్నారు. ఆయన నేను టికెట్ ఆశిస్తున్నాను, టికెట్కి ఆ భగవంతుడి ఆశీస్సులు కావాలని చెప్తూ ఉన్నారు. సో కవిత కూడా డైరెక్ట్గా ఇక్కడే తన రాజకీయంగా డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేయడంలో ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారట. సో గతంలో జూబ్లీహిల్స్ సంబంధించి ఎక్కడ కూడా కవిత వచ్చినట్టు కానీ కవిత తిరిగినట్టు ఇక్కడ దాఖలాలు లేవు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ పైన కవిత అంత పట్టు సాధించలే. పెద్ద నాయకత్వం కూడా తనకు సంబంధించి సెకండ్ క్యాడర్ కూడా జూబ్లీహిల్స్లో పెద్దగా ఉన్నట్టుగా దాఖలాలు లేవు. కానీ డైరెక్ట్గా జాగృతి నేతలు డిమాండ్ చేస్తున్నారంటే కవిత ఈ రకంగా నిజంగానే ఒక పార్టీని ఏర్పాటు చేసి పోటీ చేసి సాహసం చేయడం అవుతుంది. అక్కడ గెలుపోవటం సంగతి పక్కన పెడితే సాహసం చేయడమే అవుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ని కాదని, సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ని కాదని కవిత వైపుగా నిజంగా ఇక్కడ ప్రజలు మొగ్గు చూపుతారా? అది కూడా ఇంత
పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న సిచ్యువేషన్లో కవిత ఇక్కడ నిలబడతానని చెప్తున్నారు కాబట్టి మరి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో జూబ్లీ హిల్స్లో కవిత బరిలో ఉండాలని చెప్పి జాగృతి నేతలు డిమాండ్ చేస్తున్నారట. కొత్తగా పార్టీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పింది తను. సో ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసి జూబ్లీ హిల్స్ బరిలో ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీ సపోర్ట్ ఎవరికి? బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సేమ్ టైం అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అండ్ సిఎన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. సో వీరిలో మీ సపోర్ట్ ఎవరికి టికెట్ వస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉందో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఎట్లా మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరు అందరు చూసినారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని. మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటా ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం. తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పారు. మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం, మేధావులందరినీ కలుస్తాం, కవులు రచయితలందరినీ కలుస్తాం, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతాం, ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం, ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ మూడోసారి ఇచ్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను. వారు